హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. వంకాయ కూర ఇది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. ఆ వంకాయ కూరని ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈరోజు నేనైతే పచ్చి బఠానీ వంకాయ ట్రై చేస్తున్నా. మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. దీనికి ముందు ఒక మంచి పుచ్చులు లేని 2 వంకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, చాలా సింపుల్. వంకాయలు చక్కగా నీట్గా కడిగేసుకుని ఇలా ఈ సైజులో అయితే కట్ చేసుకుని సరిపోద్ది. వీటిని ఒక బౌల్లో వాటర్ పోసి అందులో కాస్త గళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకుని అందులో పెట్టేసుకుంటే ఆ వంకాయలు అన్నది కండ్రెక్కకుండా ఉంటాయి. అలాగే నేనైతే 1 కప్పు పచ్చి బఠానీ తీసుకుని వాటిని ముందుగా నానబెట్టేస్తాను. దీనికి చాలా సింపుల్ అండి. దీంట్లో ఉల్లిపాయలు కూడా చాలా తక్కువ వేసుకోవాలి. వంకాయ కూరలు అన్నది ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఉండకూడదు. నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయను 2 పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేగనిచ్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ. అలాగే అల్లం అన్నది కాస్త జీలకర్ర, వెల్లుల్లి, అల్లం కదా నేను అప్పటికప్పుడు దంచి వేసేస్తున్నాను. ఈ వంకాయ కూరకి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ అన్నది ముక్కలకు పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఒక మీడియం సైజు టమాటా అది కూడా కట్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో సమానంగా కుక్ అయితే ఆ గ్రేవీ అన్నది చక్కగా రెడీ అవుతుంది అనమాట. ఆ గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా మొత్తం కలిసేలాగా తిప్పుకుని 5 నిమిషాలు సన్నని సెగ మీద మగ్గనిస్తే ఆల్మోస్ట్ వాటర్ వేయకుండా అది కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత ఈ పచ్చి బఠానీ ఏదైతే ఉందో మనం ఇందులో వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో అలా మగ్గనిస్తూ తిప్పుతూ ఉంటే ఈ ముక్క పాడవదు. ఆ మసాలా అంతా కూడా బఠానీకి వంకాయకి పడుతుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కాస్త చిటికెడు పసుపు, కారం మనం ఎంత తినగలిగితే అంత, చిటికెడు గరం మసాలా, కాస్త ధనియాల పౌడరు, సాల్ట్ తగినంత వేసేసుకుని చక్కగా మొత్తం మళ్ళీ ఒక్కసారి అలా తిప్పేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో దీన్ని హడాబుడిగా తిప్పకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా తిప్పుతుంటే ఇది ఏమిటంటే ఈ వంకాయ ముక్క అన్నది పాడవకుండా ఉంటుందన్నమాట. ఎందుకు ఎలా ఉంది చూస్తుంటే బాగుందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ అదే సన్నని సెగ మీద కాస్త మగ్గనిచ్చుకుంటే ఇంకా వాటర్ వేయకుండా అన్నది సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేసామనుకోండి వంకాయ కూర అన్నది పాడైపోద్ది. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని అలా రెడీ చేసుకుని తింటే ఉంటుందండి అద్భుతం, అమృతం. ఏంటి చూస్తుంటే ఇప్పుడే చేసుకుని తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. వంకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు అంటుంటారు. నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను చేసి చూపిస్తున్నా. మీకు ఎలా వచ్చి అన్నది కామెంట్లో పెట్టండి. కర్రీ అయితే ఆ కలర్కి, ఆ ఫ్లేవర్కి ఇప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామన్నంత ఆతృతగా ఉంది. ఇంతకీ కర్రీ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనండి.